PFAL, that is one, and MPFAL ఒకటి, రెండు ఉన్నాయి కదా? ఎస్ సార్. రెండు చేస్తారా? ఎస్ సార్, చేస్తాం సార్. సో రెండు చేసి యువర్స్ ఈజ్ MPFAL సార్, మోడిఫైడ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అడియాబాటిక్ లాజిక్. మీది మోడిఫైడ్ వన్ అని ఏం చెప్తారు దాంట్లో? అంటే DC వోల్టేజెస్ ని పెడతాం సార్, మోడిఫైడ్ వర్షన్. అట్లా కాదు, PFAL ఉంది కదా, PFAL ఉంది కదా, అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అడియాబాటిక్ లాజిక్, తర్వాత మోడిఫైడ్ అంటున్నారు కదా. ఎస్ సార్. మోడిఫైడ్ ఈ PFAL కి ఏంటి, M లో మోడిఫై చేసిన దాంట్లో ఏంటి మెయిన్ పారామీటర్, ఏంటి సుపీరియారిటీ? DC వోల్టేజ్ యాడ్ చేస్తాం సార్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో గ్రౌండ్ ఇచ్చేస్తాం సార్. దాని ప్లేస్ లో ఇక్కడ DC వోల్టేజ్ యూజ్ చేయడం వల్ల మనకి తగ్గుతుంది సార్ పవర్ కన్సంప్షన్ అనేది. ఓకే ఓకే, అంటే ఇది చాలా లీస్ట్ నానోవాట్స్ లో వస్తుంది సార్. అదే మెయిన్ పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఎస్ సార్. ఎంత ఉంటుంది లీస్ట్ నానోవాట్స్? ఇప్పుడు DC వోల్టేజ్ వచ్చేసి 0.1 to 0.3. 0.3, మరి దీనికి 0.1 to 0.45 ఉంది సమ్వేర్ ఎల్స్. ఇది MPFAL కి అదే 0.1 to 0.45 రేంజ్ లో ఉంటుంది సార్. సమ్వాట్ మిస్ కరెక్షన్ సార్. ఇక్కడ 0.1 to 0.3 ఉంది, బట్ వేరే చోట 0.45 ఉంది. ఓకే సార్, వి విల్ చెక్ ఇట్ సార్. ఎస్ సార్, తగ్గాలి కదా? ఎస్ సార్. MPFAL దే సార్ 0.1 to 0.3 అనేది కూడా. మరి ఇక్కడ చూడు, ఇక్కడ వేరుగా ఉంది కదా. ఇక్కడ మారుస్తాం సార్. జస్ట్ అది మామూలుగా టైప్ లో మిస్టేక్ వచ్చిందా? యాక్చువల్లీ 0.3. ఎస్ సార్. ఓకే ఓకే, వాట్ ఈస్ దిస్ ఎనర్జీ రీసైక్లింగ్ సంథింగ్ ప్రిన్సిపల్ యు ఆర్ యూజింగ్? ఇస్ ఇట్ రైట్? రికవరింగ్ energy recycling from the circuit. Yes sir. Briefly just you explain it, energy recycling from your project. CMOS ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతుంది సార్ హీట్ ఫామ్ లో, అండ్ ఎడియాబాటిక్ అనేది రీసైకిల్ చేస్తుంది సార్ సేమ్ పవర్ ని. ఎడియాబాటిక్ లాజిక్ లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎడియాబాటిక్ లాజిక్ అనేది మెయిన్ సార్. దాన్ని ఇంకా మోడిఫై చేస్తే MPFAL సార్, మోడిఫైడ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎడియాబాటిక్ లాజిక్. మన ఎనర్జీని మళ్ళీ రీసైకిల్ చేసి మనకి పవర్ అనేది తగ్గిస్తుంది. సేమ్ మళ్ళీ ఆ ఎనర్జీని మళ్ళీ రీసైకిల్ చేసి మనకి ఆ ఎనర్జీని రీయూజ్ చేసుకుంటా వస్తాం సార్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీనింగ్ అదేనా? పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీనింగ్ అదే సార్. అవుట్పుట్ లో వచ్చిన దాన్ని మళ్ళీ ఇన్పుట్ కి రీయూజ్ చేసుకుంటాం, అదే రీసైక్లింగ్. ఎస్ సార్. ఓకే, సో ఓకే సార్, వాట్ డు యు సతీష్ గారు? సార్ మిరంజి గారు, show me your abstract. Okay sir. Now go to the abstract. Yes sir, abstract. Okay, go to the next slide. Okay. Okay, the abstract is too lengthy. Two pages పెట్టారా అబ్స్ట్రాక్ట్? యాక్చువల్ 2 slides లో పెట్టారు అబ్స్ట్రాక్ట్. యాక్చువల్గా ఇంత లెందీ ఉండకూడదు. అంటే యాక్చువల్గా మీరు పేపర్లో యాసిడ్ కాపీ చేసి పెట్టినట్టున్నారు. ఫస్ట్ టాపిక్ అసలు అవసరం లేదు, ఇది జనరల్ టాపిక్. యాక్చువల్ మీ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారు అనేది పెడితే చాలు, అంటే ఓవరాల్గా కవర్ అయ్యేటట్టు టెక్నాలజీ గురించి. ఓకే, వీళ్ళకి ఎడిట్ చేసి పెట్టాను సార్, అది మళ్ళీ అప్డేట్ చేసుకున్నట్లేరు. Can you tell me what is the adiabatic logic? Yes sir.
లో పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్కి రివర్సిబుల్ సార్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది సార్ రివర్స్ లాజిక్ని. మనకి లో పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఇస్తుంది సార్. అదే హౌ అంటే టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది సార్ సిస్టంలో. అంటే యూజ్ చేసుకుంటున్నా సరేనా? రీయూస్ చేస్తున్నా. ఎలా హౌ? Can you show me the positive feedback in your proposed circuit? Yes, sir. Positive feedback, sir. Okay, positive feedback. ఎలా justify చేస్తున్నారు positive feedback అని? క్రాస్ కపుల్ సార్, క్రాస్ కపుల్ అయ్యి లాచ్ ఫామ్ వస్తుంది సార్. మనకి కింద గ్రౌండ్ కి సార్ ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఏమి ఇవ్వం గ్రౌండ్ కి. ఓకే, అంతేనా? సార్. అండ్ దాన్ని మోడిఫై చేస్తే అది ఎలా మోడిఫై చేశారు? DC వోల్టేజెస్ పెడతాం సార్. దీని ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? బ్యాక్ వెళ్ళండి, దీని ఆపరేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. P1 P2 N1 N2 P1 P2 N1 N2 PMOS ఫెట్స్ NMOS ఫెట్స్. దీని మనం ఇన్పుట్స్ ఏది ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది సార్. సేమ్ అలాగే దానికి కాంప్లిమెంటరీ ఇన్ బార్ అవుట్ బార్. మరి యాక్చువల్గా ఇన్పుట్ ఏది అవుట్పుట్ అదే వస్తున్నప్పుడు డైరెక్ట్ గా లైన్ చేసేయచ్చు కదా, మరి డైరెక్ట్ గా షార్ట్ చేయొచ్చు కదా. లాచ్ ఫామ్ రావాలంటే క్రాస్ కపుల్ కనెక్షన్ వల్ల లాచ్ ఫామ్ వస్తుంది. మరి దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది లాచ్? స్విచ్చింగ్ యాక్టివిటీస్. స్విచ్చింగ్ యాక్టివిటీ అంటే ఎలా స్విచ్చింగ్ యాక్టివిటీ అంటే? పవర్ డిసిపేషన్ అనేది తగ్గడం వల్ల స్విచ్చింగ్ యాక్టివిటీ రెడ్యూస్ అవుతుంది సార్. స్విచ్చింగ్ యాక్టివిటీ రెడ్యూస్ చేయడం వల్ల పవర్ సార్ అడిగిన క్వశ్చన్ మీరు చేయగలిగితే చెప్పండి, ఏదో ఒక ఆన్సర్ చెప్తే ఎట్లాగా? అలానే కదా మేడం, యాక్చువల్ గా వాళ్ళు ఆలోచించాలని అడుగుతున్నాను నేను. అదే సార్, అంటే కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతుంది. లేదండి, యాక్చువల్ గా వాళ్ళు ఆలోచించాలని చెప్పేసి అడుగుతున్నాయి. అడిగాను సార్, అడిగాను సార్. యాక్చువల్ గా ఇక్కడ లాచ్ పర్పస్ ఏంటమ్మా అసలు? ఇది బాగానే చెప్పారు క్రాస్ కపుల్డ్ అని. ఓకే, అంటే జస్ట్ లైక్ అవర్ బైస్టేబుల్ ఆర్ యాస్టేబుల్, రైట్? అంటే యాక్చువల్గా మీకు కంట్రోల్డ్ అవుట్పుట్ కావాలి కదా. ఫర్ ద కంట్రోలింగ్ పర్పస్ ఇక్కడ మీరు యాక్చువల్ లాచ్ ఫామ్ చేశారు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఓకే సోర్స్ని గ్రౌండ్ చేశారు. దాన్ని నెక్స్ట్ పేజ్ వెళ్ళండి. మీరు ఆలోచించట్లా అసలు. ఓకే, సోర్స్ని యాక్చువల్గా ఒక సోర్స్తో గ్రౌండ్ చేశారు కదా. ఇక్కడ యాక్చువల్గా సప్లై ఇచ్చారు కదా VDC అని. హౌ ఇట్ సేవ్స్ ద పవర్? How it saves the power? And if you are able to analyze the circuit with respect to that VDC, actually power supply and VDC, okay. Hello? Yes sir. యాక్చువల్గా ఇక్కడ యాక్చువల్ గ్రౌండ్ ఉంటే ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఓన్లీ మీరు ఇక్కడ సోర్స్తో గ్రౌండ్ చేశారు కదా. అంటే అడిషనల్గా ఇక్కడ సోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల యాక్చువల్ పవర్ పెరుగుతుంది కదా. అంటే అడిషనల్గా ఇంకో సోర్స్ కావాలి ఇప్పుడు. అది డిసడ్వాంటేజ్గా మీకు. బట్ DC వోల్టేజ్ యూజ్ చేయడం వల్ల రీసైకిల్ అవుతుంది. ఓకే అవుతుంది, బట్ హౌ అది మీకు తెలియాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ 5 అని ఇచ్చారు కదా. పవర్ క్లాక్ అన్నారు కదా. ఆ పవర్ క్లాక్ ఏమి యూజ్ చేస్తున్నారు? ఈజ్ ఇట్ సిమెట్రికల్ క్లాక్ ఆర్ సిమెట్రికల్ క్లాక్? ట్రెపిజాయిడల్ clock. Why you choose the trapezoidal clock? So that is also very important. And ఇవన్నీ కూడా మేము క్వశ్చనరీ అని కాదు. Okay sir, next time we will get it sir. Next time అని కూడా కాదు. Okay, for suppose if the same question is raised by the external examiner,
అప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు? అంతేగాని ఇక్కడ ఏ క్వశ్చన్స్ వేయడానికి కాదు, జస్ట్ మీకు ఐడియా ఉండాలి. అంటే మీరు సర్క్యూట్ పెట్టారంటే యూ మస్ట్ నో దట్ ఆపరేషన్ ఆఫ్ ద 10 టైర్ సర్క్యూట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ప్రజెంటేషన్ లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు తెలిసి ఉండాలి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ గో టు నెక్స్ట్ వన్, జనరల్ 4-bit కంపరేటర్. ఓకే, మరి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. సార్ సతీష్ సార్, వాట్ యూ సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ తేజమూర్తి గారు. తేజమూర్తి సార్. సార్ తేజమూర్తి సార్ ఉన్నారా లేదా చూడండి సార్. ఉన్నారు సార్, ఉన్నారు సార్. Is it audible? Is it audible? రెండు ఫోన్లు పెట్టుకున్నాం మరి. సరే, డైనమిక్ పవర్ కన్జంప్షన్ అంటే ఏంటి, స్టాటిక్ పవర్ కన్జంప్షన్ డిఫరెన్స్ ఏంటమ్మా చెప్పండి. సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైనమిక్ పవర్ కన్జంప్షన్ అండ్ స్టాటిక్ పవర్ కన్జంప్షన్? Hello, is it audible? Yes, yes. సార్. వెరీ మచ్ ఆడబుల్. డైనమిక్ పవర్ కన్సంప్షన్ లో ట్రాన్సియెంట్ పవర్ కన్సంప్షన్ అనేది ఉంటుంది సార్. దాన్ని యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం సార్. రాంగ్. అసలు ఫస్ట్ ఇఫ్ యూ నో the difference between the static and dynamic power consumption only, then you can understand all these questions. Static and power answers. లో And సర్క్యూట్ యాక్టివిటీ ఉండొచ్చు సార్. కాదమ్మా, అసలు స్టాటిక్ పవర్ కన్జంప్షన్ డైనమిక్ పవర్ కన్జంప్షన్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డైనమిక్ పవర్ కన్జంప్షన్? చార్జ్ పర్ డిశ్చార్జ్ పీరియడ్ సార్. సిమాస్ లో స్టాటిక్ తప్పు. సిమాస్ లో ఏ పవర్ కన్జంప్షన్ 0 ఉంటది? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నెక్స్ట్ టైం ఆన్సర్స్ తెలుసుకోండి. వాట్ ఈస్ ద సిమాస్ డిసడ్వాంటేజ్, హౌ యు ఆర్ ఓవర్కమింగ్ విత్ అడియాబాటిక్ లాజిక్ అని తెలుసుకోండి. బేస్ పేపర్ మరి IEEE పేపర్ లేదు, మరి అవన్నీ ఒకసారి సతీష్ సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఓకే, చూడండి పేపర్ బేస్ పేపర్ ఒకసారి. సార్ అది నేను చేంజ్ చేస్తాను సార్, జనరల్ పేపర్ పెడతాను సార్. మర్చిపోయాను సార్, ఫస్ట్ కాన్ఫరెన్స్ పేపర్. అదే నీకు మామూలుగా చెప్తున్నానమ్మా. అంతేనా? ఓకే సార్. ఓకే, ఓవర్ టు యూ సార్ సతీష్ సార్. ఓవర్ టు యూ సార్ సతీష్. బేస్ పేపర్ పెట్టండి అమ్మా. ఓకే సార్. Sir, is it visible, sir? Okay. Visible. టైటిల్ చూపించండి ఒకసారి. This journal is SCI journal, madam? Radha madam? ఎల్స్వేర్ సార్, SCI అనుకుంటా. Sir, elsewhere చూసారా? సార్ Is this journal is elsewhere journal? ఎల్స్వేర్ సార్. ఎల్స్వేర్ జర్నల్ ప్రీ ప్రూఫ్ ఇది. ఓకే, పర్లేదు. ఓకే సార్. జర్నల్ పేపర్ ఇస్ ఓకే. అది రెఫరెన్స్ లో పెట్టలేదు, అది చూస్తాం. ఓకే, కంటిన్యూ.
మరి రెఫరెన్స్ లో పెట్టలేదు ఇది మీ పేపర్ పెట్టలేదా? ఐ విల్ ఎస్ సార్. ఫస్ట్ కాన్ఫరెన్స్ పెట్టేశాను సార్, తర్వాత కాన్ఫరెన్స్ వద్దన్నారని ఇప్పుడు ఇది పెడతాను సార్. పెట్టండి. ఓకే సార్. నెక్స్ట్ ఆర్ యూ in touch with your Sir. guide? Are you regularly in touch with your guide? Yes sir. Remaining students. They are in touch with me sir. And percentage and then project work. 10% sir. 10% అంటే ఇప్పుడు PPT ప్రిపేర్ చేయడానికి అయిందా 10%? సార్ సర్క్యూట్స్ మాత్రం గ్రాఫిక్స్ టూల్ మీద చేయడం వరకు అయింది సార్. నెక్స్ట్ 2 డేస్లో వచ్చి ప్రాజెక్ట్ గురించి చేస్తాం సార్. కాలేజ్కి వచ్చి చేస్తాం సార్. సార్ నిరంజన్ గారు ఏదో మాట్లాడుతున్నారు మీరు? లేదు లేదు సార్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బ్యాచ్ అండి 10th బ్యాచ్. ఎస్ సార్. Is this visible, sir? Yes, visible. మీ గైడ్ వచ్చారా? Yes, sir. Srilatha ma'am. స్టార్ట్ చేయండి. స్లైడ్ షోలో ఓకే రైట్. సతీష్ సార్ ఉన్నాను సార్. ఓకే మేడం. Good afternoon, everyone. We are from batch 10. My name is Shani Priya, and the team members are Premharsha, Chunika, Yashwant, and Sai Kalyan. We are working on a project called Energy Aware Link Efficient Routing. Guidance of Srilatha ma'am. We are going to explain these contents in introduction, literature survey. మీ వాయిస్ వినిపించలేదమ్మా. Now, sir. ఓకే. And these were the contents that we are going to explain in this PPT, sir. Objective: the primary goal is to provide a more efficient and reliable healthcare service by using advanced tools and techniques. Green communication framework is used, which gives energy efficient communication. Fog computing is preferred to cloud computing because fog computing, it is distributed, whereas the cloud is centralized. The cost function is based on the distance and residual energy level, which gives the efficient path required. Abstract: in recent technology advancement in wireless communication has led to invention of wireless body area networks, which we are going to use in healthcare applications. These networks interconnect with intelligent and miniatured biomedical sensor nodes, which were placed on a human body to monitor the physiological parameters of the patient. These sensors are equipped with limited resources in terms of storage, battery power, computation. The data communication in these networks is a resource-hungry process, especially in terms of energy. Introduction: in recent years, people have witnessed improvements in healthcare IoT systems. These systems take remote healthcare by monitoring the food quality, diet, daily exercise, physiological status, etc. of the elderly people. Along with the development, it also generates more demanding in terms of storing and processing huge amounts of data with a low latency. As a time-sensitive service, traditional cloud computing can hardly meet the requirement because sensors data takes too much time before arriving at a core storage and processing nodes. To solve this problem stated, we are using a fog computing. Instead of sending data to core nodes, fog devices receives the sensor data and provide processing results for e-health clients.
For example, local hospitals, healthcare providers, etc. And coming to the literature survey, it is published on IEEE in 2018 and international conference in 2013 as well. And the remaining will be explained by the teammates. Good afternoon, one and all. My name is S. Prem Harsha from batch 10. Today I will going to explain you about existing method in our project. The existing routing protocols in WBANS present several trade-offs for selecting the next hop. However, these protocols attempt to choose the route with shorter path instead of route with best quality path. Hence, these protocols lead to high power consumption in WBNS. Towards this end, this paper presents a green computing framework focusing on an energy Everlink efficient routing approach for WBNS. However, our major idea is on incorporating multipath loss-oriented packet reception rate and link quality calculation along with distance and residual energy considerations. Next slide, please. Proposed method. We propose an energy efficient routing scheme, EERS, based on tree structure. This scheme selects an energy efficient routing path and adaptively sets transmission power for BSNS. EERS presents the improvements in terms of mean delay, energy consumption, and packet reception ratio, but this protocol faces overhead in transmission power. Cost function is proposed based on distance and residual energy level to select the best feasible route towards the sync node. This protocol EERS shows better performance in terms of energy efficiency. However, it results in high packet drop. Next slide, please. Our project will be going under on three tiers, tier 1, tier 2, tier 3, and we will be explaining WBAN architecture. WBAN architecture, 3 tiers communication architecture. Tier 1, intra WBAN refers to communication among BSNS and body node coordinator BNC, where nodes send their sensory data to BNC. Tier 2, enter WBAN denotes the communication of BNC with remote medical site. Coming to tier 3, beyond WBAN consists of medical servers for real-time diagnosis, history of patients, record keeping and generating alert to the emergency services, medical professionals, and immediate caretakers of the patients. Next slide, please. And remaining will be continued by Churnika. Good afternoon, everyone. Myself, Churnika. Modules, wide area body networks, wireless sensor networks, multi-hop protocol, time division multiple access. Next slide. Wide area body networks. In order to address the healthcare challenges, researchers from academics and medical sciences have introduced wireless body area networks. This is a promising technology in healthcare which consists of smart biomedical sensor nodes that can be implanted or worn on human body, which senses and collects data from human body and sending it to medical center for further processing. It gives the advantage of mobility to patients. Next slide. Multi-hop protocol. The BSNs in WBANs are heterogeneous in nature and have very limited resources. The effectiveness of routing protocols for energy efficient route selection depends on the optimal utilization of the resources. Suppose a mobility supporting adaptive threshold based thermal aware energy efficient multi-hop protocol for WBANs. They employed heterogeneous BSNs on human body. Next slide. For multi-hop communication, this protocol selects forwarder node based on less hop count to the BNC and high available energy of the neighboring node. attempt addresses the challenges of heat generated by implanted sensor nodes and mobility issues in WBANs. However, when a node's temperature goes across the threshold level after receiving a data packet, it retransmits that packet recurrently, which causes more consumption of energy and has low network reliability. And the next will be continued by Ashwant.
Good afternoon, one and all. I am going to explain time division multiple axis. Proposed BEC targets to balance out the energy utilization in WBANs. The protocol follows the multi-hop topology to send the data from the farthest node to the BNC. Relay nodes are elected at the initial stage on the basis of cost function. All the PSN sends their data to their designated relay nodes using the TDMA. The nodes with the less energy than the threshold value forward the critical data only. The protocol promotes the packet delivery and decreases the packet loss in the networks. However, the selected relay nodes expand their energy very fast, which decreases the overall network lifetime. Proposed a routing protocol aiming to optimize the energy consumption in WBNs. This slide can be explained by Kalyan. Okay. No need for this slide, just you can. Kalyan garu carry on. Please go to the title page. So energy aware link efficient routing approach in healthcare IoT data processing. So if you see here, you are going to do this project on energy aware link efficient routing approach, and the application is healthcare, or your main focus is on which part, energy aware link efficient routing approach or healthcare IoT data processing in this? అంటే ఇది హెల్త్ కేర్ మీద ఎక్కువగా ఉందా మీ ఫోకస్, లేకుంటే ఎనర్జీ లింక్ ఇక్కడ దేంట్లో ఉంది? దీని యొక్క టైటిల్ ఒకసారి జస్టిఫై చేయండి. యాక్చువల్ గా ఎల్డర్లీ పీపుల్ కి అంటే మీ వర్క్ అంతా కూడా ఫస్ట్ టర్మ్ లో ఉందా, రెండో టర్మ్ లో ఉందా మీరు చేసే వర్క్? ఇన్ బోత్ సార్. బోతా? సార్ ఎలాగ ఎనర్జీ ఎఫిషియంట్ రూటింగ్? వాట్ యు మీన్ బై ఎనర్జీ ఎఫిషియంట్? కాదు, అసలు టైటిల్ లో ఏదో జస్టిఫికేషన్ సరిగ్గా లేనట్టుంది. వర్డ్ కొద్దిగా అటు ఇటుగా ఉంది చూడండి. వర్డ్ అటు ఇటుగా ఉన్నట్టుంది, కొంచెం ఒకసారి బేస్ పేపర్ పెట్టమనండి సార్. టైటిల్ లో లింక్ బేస్ పేపర్ చూడండి. బేస్ పేపర్ పెట్టారు సార్. అంటే కొద్దిగా వర్డ్స్ అటు ఇటుగా. ఎనర్జీ అవేర్ అనేది వర్డ్ కొంచెం ఫిట్ అవ్వట్లేదు సార్. ఇస్ దిస్ విజిబుల్? No, title page only visible. You go to the this base paper. Base. Okay, wait. ఎనర్జీ అవేర్ అండ్ లింక్ ఎఫిషియంట్ ఏంటదని అర్థం కాదు. ఎనర్జీ అవేర్ లింక్ ఎఫిషియంట్ రూటింగ్ అప్రోచ్. ఎనర్జీ అవేర్ అదొక పదము, లింక్ ఎఫిషియంట్ అనేది ఒక పదమా? కామానా అక్కడ? టైటిల్ కామలతో కాకుండా కరెక్ట్ గా ఉండాలి కదా, ఒకసారి చూద్దాం. అది ఎనర్జీ అక్కడ ఏముందా అనేది నాకు అర్థం కాదు. రైట్ సార్, 1 minute సార్. ఎనర్జీ అవేర్ హెల్త్ కేర్ ఐఓటీ డేటా ప్రాసెసింగ్ కూడా అది సింక్ అవట్లే. హెల్త్ కేర్ ఐఓటీ డేటా ప్రాసెసింగ్ సార్ ఈ రెండు డిఫరెంట్ సార్. ఇవి ఎనర్జీ అవేర్ అనేది లింక్ ఎఫిషియంట్ అనేది డిఫరెంట్ సార్. ఇవి మరి పక్కన కామాన్ సార్. లింక్ ఎఫిషియంట్ adaptive and fault in healthcare IoT based on fog computing. ఇది వేరే ఉంది. ఈ టైటిల్ కి ఆ టైటిల్ కి సంబంధం. Sir, we are working on fog computing in healthcare of IoT. So we just changed the name, sir.
అవునమ్మా, నేనేం చేంజ్ చేసినప్పుడు నీ దాంట్లో 2 పదాలు విడివిడి పదాలు ఉన్నప్పుడు మధ్యలో అండో లేకపోతే ఏదో ఒకటి పెట్టాలి కదా. సార్ రెండు డిఫరెంట్ సార్, వేరు వేరు సార్, 2 కామా పెట్టాలి సార్ మధ్యలో. ఎలా తెలుస్తుంది మరి వేరు వేరు అదే డిఫరెన్షియేట్ చేయడానికి పెట్టమంటాం. ఓకే, అదే మరి చెప్పాలి అదే కదా అడుగుతుంది క్వశ్చన్. సార్, అదే అదే కదా అడిగేది. మరి నువ్వు ఏ కామాలు ఫుల్ స్టాప్ లేకుండా మాకు పెట్టేస్తా. ఎనర్జీ అవేర్ కామా లింక్ ఎఫిషియెంట్ రూటింగ్ అప్రోచ్ ఇన్ హెల్త్ సార్ కేర్ ఇక్కడ ఎనర్జీ అవేర్ కోసం గ్రీన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూస్ చేస్తాం సార్. ఇక్కడ లింక్ ఎఫిషియెంట్ కోసం రౌటింగ్ యూస్ చేస్తాం సార్, రౌటింగ్ అప్రోచ్. అదే అదే కామా పెట్టండి అక్కడ. ఓకే సార్. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి చెప్పు, ఎనర్జీ అవేర్ లింక్ ఎఫిషియెంట్. కాదు కాదు, సరిగ్గా చెప్పమ్మా. అతను వేరే అంటాడు, ఎనర్జీ అవేర్ లింక్ ఎఫిషియెంట్ రూటింగ్ అప్రోచ్, లేకపోతే రూటింగ్ అప్రోచ్ కి ఎనర్జీ అవేర్ అనేది కూడా లింక్ ఉందా? అది ఇప్పుడు లింక్ లేదు సార్, డిఫరెంట్ సార్. ఎనర్జీ అంటే లింక్ ఎఫిషియెంట్ రూటింగ్ అప్రోచ్ అంతా ఒక పదం అంతేనా? ఒకటి సార్, లింక్ ఎఫిషియెంట్ రూటింగ్ అప్రోచ్. ఓకే. ఎనర్జీ అవేర్ అంటే లో పవర్ కన్జంప్షన్ అండి సార్. మరి లో పవర్ కన్జంప్షన్ కి గ్రీన్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూస్ చేస్తున్నారు సార్ వీళ్ళు. ఎనర్జీ అవేర్ అనేది లో పవర్ కన్జంప్షన్ మీనింగ్. అదే సార్, దాని మీనింగ్ ఈక్వలెంట్ మీనింగ్ తీసుకోవచ్చా? అదే అంటే జాగ్రత్తగా ఎనర్జీని చూసుకుంటూ అనేమో, ఎనర్జీని కొద్దిగా ఏసీకి వాడుకున్నట్టు కొంచెం వాడుకొని కొద్దిగా ఆపుకుంటాం మధ్య మధ్య. అంటే ఆప్టిమైజ్డ్ అండి. ఇది హెల్త్ కేర్ ఐఓటీ డేటా ప్రాసెసింగ్. మళ్ళీ హెల్త్ కేర్ ఐఓటీ డేటా ప్రాసెసింగ్ తప్పు ఉంది. బాబు దీంట్లో ఆ టైటిల్ ఒకసారి చూడండి. ఇంకొకటి బిఎన్ఎస్ ఏంటి, బిఎన్ఎస్ డబ్ల్యూబిఎన్ లో హెటరోజీనియస్ నేచర్ ఉంటుందంటారు. అంటే సెన్సార్స్ డిఫరెంట్ సెన్సార్స్ సార్. రెండో హెటరోజీనియస్ డిఫరెన్స్ చెప్తాను. బిఎన్ఏ అంటే డబ్ల్యూబిఎన్ రెండు డిఫరెంట్ సెన్సార్సా? So WNS biomedical sensor nodes, sir. They were different for different parts. What way they are heterogeneous? Different, sir. Homogeneous in the sense same. They are different, not the homogeneous. Yes. Heterogeneous. They are different అని చెప్తున్నాను అందునే. Yes, sir. మరి బిఇసి టార్గెట్స్ ప్రపోజ్ చేస్తున్నట్టుగా పెట్టారు ఏంటి మీ దాంట్లో? ప్రపోజ్డ్ బిఇసి టార్గెట్స్ your project, is there any word, some word BEC targets ni propose chestunnadu? What is this BEC? BEC what is BEC? BSNs BEC yeah. sir EERS sir adi EERS ah EERS అంటే EERS అంటే your proposed method, is it going to target this BEC or BERS? Is there any term like BERS or BEC? సార్ BERS ఏం లేదు సార్, BSN ఉంది సార్, EERS ఒకటి ఉంది సార్. ఒకసారి our టార్గెటింగ్ అని ఒకటే వచ్చింది చూడు సరే. టూల్ ఏం వాడుతున్నారు చూడండి. నెట్వర్క్ సిమ్యులేటర్ టూల్ సార్. అదే నెట్వర్క్ సిమ్యులేటర్ టూల్ ఏంటి, అదేనా పేరు? అదేనా? చాలా ఉంటాయి కదమ్మా నెట్వర్క్ సిమ్యులేటర్స్. ఏమేమి ఉన్నాయి చెప్పండి టూల్స్ నెట్వర్క్ సిమ్యులేటర్స్? సార్ NS1 NS2 NS3 సార్, 3 సార్ ఇవి. అందులో ఓవర్ టు KLN సార్. సారీ you can carry on just I am no యాజ్ పర్ ప్రొసీజర్. మధ్యలో డౌట్ వచ్చింది కాబట్టి డిస్కషన్ కి వచ్చాం. యాజ్ పర్ ప్రొసీజర్ యు ఫాలో that procedure also you can hand it over. Please this follow. session. No, I want this this project is targeting this BEC something word is there. I want to see that one.
Meanwhile, Yes, you sir. carry on. Baranji sir, over to Baranji. ఓకే సార్. Meanwhile. ఓకే. బాబా బెటర్ ఒకసారి బిఎస్సి టార్గెట్స్ అనేది బెటర్ చూడ సరే. ఎక్కడ పెట్టాను బిఎస్ఎన్స్ ఉందా ఎక్కడ ఉంది అది థీమ్ ఉన్నది బిఎస్ఎన్స్ దిస్ వన్ నాట్ బిఎస్ఎన్స్ బిఎస్ఎన్స్ డబ్ల్యూఎన్స్ చెప్పావు కదా రెండు హెట్రోజీనియస్ నేచర్ లో దే ఆర్ డిఫరెంట్ అని చెప్పాగా దానికన్నా ముందు స్లైడా proposed BEC target to balance with energy utilization. What is this BEC targets? Your work is all proposed BEC targets. What do you mean here? ఇమ్మా రెస్పాండ్ అవ్వండి. బిఎస్సి అంటే ఏంటి మీ మీనింగ్ అక్క? యాక్చువల్ గా అది అప్డేట్ చేసాం మ్యామ్. అప్డేట్ అవ్వలేదు. సరే ఇవన్నీ ఒకసారి చూడండి అమ్మా ఎందుకు ఓటు పెట్టారో దీన్ని జస్టిఫై చేయండి టు బ్యాలెన్స్ అవుట్ ది ఎనర్జీ యూటిలైజేషన్. ఇవన్నీ ఓట్స్ కూడాను క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ అటెంప్ట్ కి యూ మస్ట్ హావ్ ది థరో నాలెడ్జ్ ఆన్ దీస్ పాయింట్స్. ఓకేనా? నౌ ఓవర్ టు ది సతీష్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. Baranji garu. సార్. Go to the first slide. గ్రీన్ కమ్యూనికేషన్ అన్నారు కదా. ఎస్ సార్. ఎనర్జీ అవేర్ కి యాక్చువల్లీ గ్రీన్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తాను అన్నారు కదా. అంటే ఏం చేస్తున్నారు? ఎనర్జీ ఎఫిషియెంట్ రూటింగ్ కి. అదే అంటే ప్రోటోకాల్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే గ్రీన్ కమ్యూనికేషన్ అంటే యాక్చువల్ గా మనం బేస్ పేపర్ తీసుకుంటే ఇక్కడ మనం ఫాగ్ కంప్యూటింగ్ యూజ్ చేశారు సార్. ఇది బేస్ పేపర్ లో మనం దానికి ఎక్స్టెన్షన్ కి వెళ్ళాం సార్ గ్రీన్ కమ్యూనికేషన్ అని చెప్పి. ఫాగ్ కంప్యూటింగ్ లో సెంట్రలైజ్డ్ ఉంటుంది సార్. అది ఫాగ్ కంప్యూటింగ్ అనేది సెంట్రలైజ్డ్ సర్వర్ ఉంటుంది సార్ ఇక్కడ. ఇది ఇక్కడ మనం తీసుకునేది డిస్ట్రిబ్యూటర్ సర్వర్ సార్. ఇది డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. సో పవర్ తక్కువ తీసుకుంటుంది సార్ ఇది. ఓకే. అంటే ఏమి యూజ్ చేస్తున్నారు? AWS ఏమైనా యూజ్ చేస్తున్నారా? అంటే సర్వర్స్ అంటే ఫాగ్ కంప్యూటింగ్ కి ఓన్లీ నెట్వర్క్ సిమ్యులేటర్ లోనే చేస్తారా? ప్రోటోకాల్స్ ఉన్నాయా? బేస్ పేపర్ అంటే యాక్చువల్ గా అవునవును. ఓకే. నెట్వర్క్ ఐ మీన్ ప్రోటోకాల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్ మనకి ప్రోటోకాల్ స్ట్రక్చర్ లేకుండా మనకి పాసిబిలిటీ లేదు కదా. ఎందుకంటే యాక్చువల్ మీరు ఇక్కడ చేసేది కూడా రూటింగ్ కదా. అంటే షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఆప్టిమైజేషన్ చేయాలి. The primary goal is to provide more efficient and reliable healthcare services by using advanced tools and techniques అన్నారు కదా. అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు ఫాగ్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తున్నారు. అంటే ఫాగ్ కమ్యూనికేషన్ ఐ మీన్ ఫాగ్ కంప్యూటింగ్. దాని బదులు ఇప్పుడు మీరు గ్రీన్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తున్నారు అన్నారు కదా. అవునా? మాట్లాడదండి. ఇక్కడ టైర్ 3 లో డిఫరెంట్ రౌటింగ్స్ జరుగుతుంది సార్. ఇక్కడ ఆ రౌటింగ్స్ అనేవి ఎలా జరగాలనేవి మల్టీ హబ్ ప్రోటోకాల్ లో చూపిస్తుంది సార్. అదే అంటే ప్రోటోకాల్ స్ట్రక్చర్ ఉండాలి కదా అని చెప్తున్నాను. అంటే ప్రోటోకాల్ స్ట్రక్చర్ ఎక్కడ పెట్టలేదు మీరు? అంటే ఇంకా స్టడీ తర్వాత అంటే యాక్చువల్ గా ఇది నెట్వర్క్ గురించి తెలుసుకున్నాం సార్. ఇక్కడ దీని గురించి అన్ని వర్కౌట్ చేయాలి. వాళ్ళు అడుగుతున్న డౌట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి అమ్మా. నోట్ చేసుకుని దాని రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్ గురించి స్టడీ చేయండి.
ఓకే మ్యామ్. మీరు దాని గురించి స్టడీ చేయడానికి వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, దానికి చూడండి. ఇక్కడ వాట్ ఈస్ ద కాస్ట్ ఫంక్షన్? హియర్ కాస్ట్ ఫంక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ అండ్ ద రెసిడ్యుయల్ ఎనర్జీ లెవెల్ అన్నారు కదా. రూటింగ్ లెస్ పాత్. అదే షార్టెస్ట్ పాత్ అనుకుంటాను కాస్ట్ ఫంక్షన్ అంటే. ఓకే కాస్ట్ అంటే మొత్తం ప్రాజెక్ట్ చేయకముందే దాని గురించి ఒక అనాలిసిస్ చేసుకుని ఒక సెట్ అయిన ఆప్టిమైజేషన్ లో సెట్ చేసుకోవడం సార్ కాస్ట్ ఫంక్షన్. లేదు లేదులే, అంటే వర్కౌట్ అవుతుందా లేదా అది కాదు. దట్ ఈస్ ఇక్కడ రాసావు కదా, నేను అడగలేదు కూడా, అది చూస్తున్నా. కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అసలు ఇక్కడ అని చూస్తే యాక్చువల్ గా ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఇచ్చారు కదా అక్కడ. బేస్డ్ ఆన్ ది డిస్టెన్స్ అండ్ ది రెసిడ్యుయల్ ఎనర్జీ లెవెల్ విచ్ గివ్స్ ది ఎఫిషియెంట్ పాత్ రిక్వైర్డ్. దట్ ఈస్ ద కాస్ట్ ఫంక్షన్. ఓకే, ఈ కాస్ట్ ఫంక్షన్ వేరు. నువ్వు చెప్పేది ఏంటంటే ఎకనామికల్ ఇష్యూ చెప్తున్నాను, అది వేరు. సరేలే సార్. సతీష్ సార్ అండ్ ఇట్ బికమ్స్ లేట్. తేజమూర్తి గారు. సార్ బాబు, వర్క్ సో ఫార్ డన్ గురించి చెప్పండి బాబు. వర్క్ ఇప్పటి వరకు ఏం చేస్తారు? మీరు ఒకసారి ఆ స్లైడ్స్ ఫాస్ట్కి వెళ్ళండి, ఒకసారి 5th స్లైడ్కి వెళ్ళండి. 5th స్లైడ్ అంటే 5th స్లైడ్ బ్యాక్ అంటారు. నెక్స్ట్ 6th స్లైడ్. సెవెన్ వెళ్ళండి. 8 ఈ మోడల్స్ ఏం చేశారు? ఎన్ని 4 మోడల్స్ పెట్టారు కదా. ఈ 4 మోడల్స్ లో మీరు ఏం చేశారు చెప్పండి. నెక్స్ట్ 13th స్లైడ్ పెట్టండి. అసలు మీరు ఏమన్నా సిమ్యులేటర్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? ఫస్ట్ క్వశ్చన్. ఆర్ యూ యూజింగ్ ఏ సిమ్యులేటర్? సిమ్యులేటర్ ఇన్స్టాల్ చేయలేదు సార్, అది స్టూడెంట్ ఇంకా దొరకట్లేదు. చేసిన వాళ్ళని అడిగి చదువుతున్నాను సార్ దాని గురించి. ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అంటే బేస్ పేపర్ స్టడీ చేసాము, నెట్వర్క్ సిమ్యులేటర్ గురించి తెలుసుకొని ఆల్గోరిథమ్స్ ఇవన్నీ తెలుసుకుని దాని తర్వాత 3 ఇంటిగ్రేట్ చేద్దాం అని చెప్పి. ఈ మోడల్స్ గురించి ఇంకా 1 month టైం ఉంది బాబు మీకు, కాబట్టి మీరు ఈ పార్టికల్లో చేసుకుని రెడీగా ఉండాలి. మోడల్స్ 4 మోడల్స్ ఒక్కొక్క స్లైడ్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి అబ్రప్ట్ గా ప్రెజెంటేషన్ క్లోజ్ చేసినట్టు అనిపించింది నాకు. మీరేం చెప్పారు, మీరేం చేశారు అనేది చెప్పలేదు మీరు. మా రెస్పాండ్ అవ్వండి. ఇంకా స్టడీ లోనే ఉన్నారా? ఇంప్లిమెంటేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా? సిమ్యులేటర్ ఏమైనా స్టడీ చేశారా? బేస్ పేపర్ అది స్టడీ చేస్తున్నాను. మరి సిమ్యులేటర్ టూల్ గురించి స్టడీ చేస్తున్నాను. ఒకసారి బేస్ పేపర్ పెట్టండి. IEEE ఇయర్ ఎక్కడ ఉందో చూడండి. బాగానే ఉంది. ఇయర్ చూస్తే సార్ IEEE లోనే ఇయర్ చూస్తే సార్ 2018. ఓకే it can be winded it up here. సతీష్ గారు నెక్స్ట్ బ్యాచ్ రండి. ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందా ఒకసారి చెప్పండి. ఎంత అమ్మా? నాకు వాయిస్ కట్ అవుతుంది. 20% సార్.
20%. నెక్స్ట్ మీరు బేస్ పేపర్లోనే అబ్స్ట్రాక్ట్ సబ్మిట్ చేశారా హెడ్ మోడల్లోనే? నో సార్, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు చేస్తారా? ఎందుకు సబ్మిట్ చేయలేదు? సార్ యాక్చువల్గా మేము ముందు కొంచెం హార్డ్వేర్కి మ్యాంగోస్ వద్దు, పిల్లలు కొట్టేసి కరోనా టైం కదా అని చెప్పి సిమ్యులేషన్ షిఫ్ట్ అయింది సార్. చూసుకోవడానికి భయపడ్డట్టుగానే ఉంది. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వరకు కూడా వీళ్ళు వేరే కాన్సెప్ట్ మీద ఉన్నారు సార్. నిన్న ఈవినింగ్ షిఫ్ట్ అయ్యారు. సబ్మిట్ చేయండి, ఈవినింగ్ సబ్మిట్ చేయండి. ఎస్ సార్. నెక్స్ట్ బ్యాచ్. సతీష్ గారు, సార్ చెప్పండి. సో నెక్స్ట్ మనకు 5 o'clock ఒకటి పెట్టాం సార్ మీటింగ్, ఇది దీనికి సంబంధించి. 5 కాదండి, మార్చమని చెప్పాను. లేట్ అయిపోతుంది సార్, ఇంకా త్వరగా కంప్లీట్ చేద్దాం. ఇది ఒక బ్యాచ్ చేసి రేపు కొట్టేద్దాం అన్ని. మళ్ళీ దాన్ని అది లేట్ చేసాం కదా, లేట్ అయిపోతుంది. మన రెడ్డి గారు ఫాలో చేస్తున్నారు దాన్ని. అదే మీ చేతుల్లో ఉంటది, మా చేతుల్లో ఉండదు. మీరు కరెక్ట్ గా టక్ అడిగితే క్వశ్చన్ తొందరగా. ఏది మా చేతిలో ఉండేది, అది రెడ్డి గారు వచ్చి ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కొద్దిగా తొందరగా క్లోజ్ చేస్తే దానికి వెళ్ళొచ్చు. కాదు, కొంచెం కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగేస్తాను క్వశ్చన్స్ ఫాస్ట్ గా. వాళ్ళు నోట్ చేసుకుని చెప్పలేకపోతే నెక్స్ట్ టైం. అదే అంటున్నాను, నాట్ మచ్ ఇన్ డెప్త్ ఆల్రెడీ. ఓకే, లెట్ వి డోంట్ వేస్ట్ టైం. కంటిన్యూ. 11th batch please proceed. Deep learn. Oh, it is yesterday. It is also the similar one. డీప్ లెర్న్ అంటే డీప్ లెర్నింగ్ అనా మీనింగ్? ఎస్. డీప్ మరి కుదురుద్దా లేదా అది ఒకసారి మెరంజీ సార్ని అడగాలి. డాక్టర్ సతీష్ సారా? అయితే మీరు కామెంట్ చేయండి. ఓకే, అదేంటి అలాగలేదు. ఇట్ ఇస్ దిస్ డీప్ లెర్న్ బేస్డ్ మీన్స్ మీరు కామెంట్ చేయండి సార్. కామెంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. లేదు, నేను చూడలేదు, నేను సరిగ్గా అన్ని స్లైడ్ చూడలేదు. ఇదేంటి వీళ్ళు మాట్లాడరా? హలో, మనం స్లైడ్ బై స్లైడ్ చదివేసుకుంటాం. స్టార్ట్ చేయండి అన్న. అనిల్ కుమార్. హలో సార్, సతీష్ సార్ చెప్పమ్మా. నేను సార్ మేనేజర్ గారు చెప్పండి సార్. ఇది ఒక్క అంటే చిన్న అర్జెంట్ పని సార్, హాస్పిటల్కి వెళ్తున్నాను నేను. అలాగే సార్, థ్యాంక్ యూ. ఒకసారి వెళ్ళండి సార్, వెళ్ళండి, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. hello, స్టార్ట్ చేయండి అమ్మా. good afternoon all. This is Anil Kumar from 4x4 ECC section. We are doing a project on deep learning based automated attendance system under the project guide Dr. R. Satish sir, Assistant Professor, Department of ECE. The project members are Anil Kumar. ప్లీజ్ ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పెట్టారు మీరు. డాక్టర్ ఆర్ సతీష్ ఈజ్ అసోసియేట్ ప్రొఫెసర్. డోంట్ మేక్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఓకే, రైట్, కంటిన్యూ. సార్, ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసారా మీరు? జి శ్రీలత మేడం గారిది ఏమనుంది? ప్రొఫెసర్ అని, అసోసియేట్ ప్రొఫెసర్ అని ఉంది. అదే అసలు యాక్చువల్ గా అబ్జెక్ట్ చేద్దాం అనుకోవాలా. ఇక్కడ మనకి టైటిల్ కూడా కొంచెం తేడాగా ఉంది. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని ఉంది, 2 రకాలుగా ఉంది. ఓకే, ఎనీవే కంటిన్యూ. The project members are V. Anil Kumar, Savani, Pravalika, Murali, Pawan. The contents of the project are abstract and problem statement, motivation, literature survey, methodology, algorithms, software requirements, applications, and conclusion. Abstract. Attendance of every student are being maintained by every school, college, and university.
There is a significant correlation between students' attendance and their academic performance. The conventional methods of marking attendance are more time-consuming and difficult, and there may be chances of lots of noise when taking the attendance by teachers and occurrence of lots of disturbance. This is caused to collapse the whole class. In this project, we have implemented automated attendance system based on facial recognition, multitasking cascaded convolutional neural network algorithm is used for detection of faces. FaceNet algorithm is used for recognition of an individual. After the facial recognition process, it updates and generates an attendance sheet. Keywords: deep learning, MTCNN, FaceNet, face detection, and face recognition. Problem statement: students' attendances are taken manually by using attendance sheet, which is a time-consuming event, and there may be chances of losing attendance sheets. Moreover, it is very difficult to verify each student in a large classroom environment. There might be a problem whether the authenticated students are actually responding or not. Taking and tracking students' attendance manually leads to losing attendance sheets and high error scales. It is a hard process, time-consuming, and causes a lot of project-based work. Next, the motivation of the project can be explained by Pravalika. Motivation of our project is, in recent years, image processing plays a unique role in adventure of technological advancements. It focuses on two tasks. First is improvement of pictorial information for human interpretation. Next, processing of image data for storage, transmission, and representation for autonomous machine perception. Facial recognition has been the earliest of the application derived from this technology. Face is a typical multidimensional structure and needs good computational analysis for recognition. Biometric methods have been used for the same purpose since a long time now. Although it is effective, it is still not completely reliable for purpose of detecting a person. Now, the literature survey of our project is explained by Shramini. Thank you. Good evening, sir. I am going to explain literature survey. In paper 1, an improved face recognition algorithm and its application in attendance management system. Okay, no, this literature survey, okay. Problems directly you can go to the base paper. And it will be explained by Pavan Kalyan, our batch. Good morning, all. This is Pavan. Today I'm going to explain about the methodologies and algorithms used in this project. We generally have CCTVs in schools, colleges, and organizations. So basically, they will capture the images of the people. The captured images are processed using some filtering techniques so that we can reduce the noise in the images. In later stages, we use MTCNN for the face detection, and we can extract the facial features. Further, the image is sent to the FaceNet model, where the facial recognition and classification takes place. Here we met with two blocks, training and testing. Training mainly consists of predefining and storing of the facial features of a person, and testing, it involves in the train an image and capture image gets compared. If it gets matched, it will be stored in database as attendance. This is the system architecture. The final activity diagram of the project is, we will create a web application by using Flask framework, which is based on Python. The web application consists of mainly front-end login page, where the students or teachers or employees needs to enter their login credentials. Login details get authorized, and if it is valid, then we will enter into the new window. This page provides the user with three options: add student to the list, take the attendance, and download the attendance sheet. We can add some more features based on our requirements to this application. And after the finishing of our job, we can easily sign out using the provided option. There are mainly two components in the facial recognition system: face detection and face recognition. Face detection.
It involves in the detection of a face within a digital image or video. And this can identify that there is a human face present in the image or video. It cannot identify the person. About the face recognition, it is capable of matching a human face from a digital image or video against a database of faces. We are using two different algorithms for face detection and face recognition. For face detection, we use MTCNN. MTCNN means multitask cascaded convolution neural networks. It is a Python library. This can be implemented by using OpenCV and TensorFlow. There are 3 stages of MTCNN. Earlier, the image is resized to different scales in order to build an image pyramid. And the image pyramid is the input of the PNet, which is the first stage. The first stage is the proposal network, PNet. It is used to obtain candidate windows and their building blocks regression vectors. It is worked on fully convolutional neural networks. In latter stage, refined network. The output of the proposal network is fed to the refined network. It uses CNN method, which uses denser layer. It is also used to merge the overlapping candidates. And later, the output of refined network is given to the input of the output network. The output network describes the face in more detail. Obtain the 5 facial landmarks positions for eyes, nose, and mouth, namely left eye, right eye, and nose, mouth, left mouth corner, and right mouth corner. And coming up with the FaceNet, FaceNet provides a unified embedding for face recognition, verification, and clustering tasks. It maps each face image into a Euclidean space such that the distance corresponds to the face similarity. We use triplet loss function in this FaceNet module. We have 3 images, anchor, positive, and a negative image. We want the anchor image of a person A to be closer to positive images, i.e. all the images of a person A, and as compared to the negative images, which are all of other images. This means the anchor image needs to be approached towards the positive image of the same similar person. This is the end of the session. Software requirements and applications are continued by Murali. Good morning to one and all. This is Murali from PCE. Voice is audible, sir. Hello. Hello. Voice is audible, sir. Yes, continue. So, software requirements for this deep learn automated GetNet system is Anaconda, SQLite, OpenCV, and Flask. So Anaconda is used for Python programming, Flask for Python API tool. This is used for the web applications, and OpenCV for it can process images and videos of an identity objects and faces. SQLite used for the database of the user. Next, applications. So applications mainly in automated system is used for the institutions, presence, companies, and airports. In institutions, using an automated system improves the productivity and standard of the institutions. So companies, to control the congestion in the workplace, system will note the time of the entry and the time of the exit. Next, airports. Airport authorities use facial recognition at security check-in and for international flights. Presence. So in presence, due to this present process of the doing head count, the efficiency and reliability increase in presence. Thank you. The conclusion will be explained by our teammates. చెప్పండి అమ్మా, కన్క్లూజన్స్ ఎవరు చెప్తున్నారు? Hello.
సార్ అడగమంటారా క్వశ్చన్ సార్? కన్క్లూజన్ ప్రొఫెసర్ గారు అడగండి మీరు. కేఎల్ఎన్ సాబ్ ని అడగమంటారా? కేఎల్ఎన్ గారు కేఎల్ఎన్ గారు అదే మరి ఎవరు లేరా ప్రాజెక్ట్ బ్యాచ్ వాళ్ళు? For conclusion, చెప్పు. in this system, the concept of multitask cascaded neural networks and FaceNet are used. The performance of proposed system and architecture is evaluated by tuning various parameters of MTCNN to enhance the recognition accuracy of the system designed. Maximum recognition accuracy is obtained from the proposed system and using real-time inputs respectively. The proposed work can be easily adapted for various consumer applications such as face detection-based home automation, device control, attendance system, and intruder detection, etc. Thank you. Over to you, Kellen. Sir, go to the title. So here in this project, deep learn based automated attendance system, you are using the face recognition and detection, right? Yes, sir. So what are the face features you are considering? Features. Face features. Yes, sir. FEATURS, face features. We are using facial landmark localization, sir. Facial landmark localization. కాదు ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫీచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా మొత్తం ఫేస్ అంతా న్యూరల్ నెట్వర్క్స్ ఇచ్చేస్తారా? ఫ్యూచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సార్. ఏ ఫీచర్స్ అని అడుగుతున్నారు ఆయన? లెఫ్ట్ ఐ, రైట్ ఐ, నెక్స్ట్ నోస్ అండ్ కార్నర్స్, మౌత్ కార్నర్స్, లెఫ్ట్ మౌత్ కార్నర్ అండ్ రైట్ మౌత్ కార్నర్. ఇవన్నీ ఇమేజ్ ప్రాసెసింగ్ యూస్ చేస్తారా న్యూరల్ నెట్వర్క్స్ యూస్ చేస్తారా? న్యూరల్ నెట్వర్క్స్. అదే ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ లో ఏమేమి ఫీచర్స్ ఏమేమి అట్రాక్ట్ చేస్తారా, ఆల్గరిథం యూజ్ చేసి లేకపోతే డైరెక్ట్ గా న్యూరల్ నెట్వర్క్స్ ఇచ్చేస్తారా అనేది అక్కడ క్వశ్చన్. డైరెక్ట్ గా న్యూరల్ నెట్వర్క్స్ ఇస్తాం సార్. అయితే ఫీచర్స్ న్యూరల్ నెట్వర్క్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది, మీరు ఏం చేయరు. ఓకే మాస్టర్ అడగండి సార్. కేఎల్ఎన్. Okay, you carry on, sir. Just you carry on. Just I will join within 2 minutes. Just you carry on. Professor. సార్ సతీష్ సార్ మీకే క్వశ్చన్. డాక్టర్ ఆర్ సతీష్. ఇప్పుడు మనకి లాస్ట్ టైం లాగే మరి టైటిల్ లో కొంచెం మార్పు, అంటే ఇలాంటి టైటిల్ మన సెక్షన్ లోనే ఒకటి వచ్చింది కదా. జాయిన్ అవుతాను. వచ్చింది అయితే అప్రోచ్ అదే ఓకే అదే నేను టైటిల్ జాగ్రత్త చూసుకోవాలి. టైటిల్ మార్చుకొని మరి అంటే వాళ్ళేమో స్టూడెంట్స్ అందరూ కూర్చున్నప్పుడు అటెండెన్స్ తెస్తామని వాళ్ళు అంటున్నారు. మీరు ఎలాగా ఇండివిజువల్ గా అటెండెన్స్ చేసుకుంటూ వెళ్తాడా లేకపోతే గ్రూప్ లోనా? సీసీ కెమెరాలో రికార్డ్స్ ఉంటాయి కదా సార్, ఇమేజెస్ ఆడ వెళ్ళి చూడాలి, అక్కడికి వెళ్ళి కొంచెం చూసి వెళ్ళిపోతాడా? లేదు సార్, క్లాస్ రూమ్ లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ ఇమేజ్ మనం క్యాప్చర్ చేస్తాం సార్ సీసీ కెమెరా ద్వారా. గ్రూప్ లోనే? గ్రూప్ లో. దట్స్ వై వి ఆర్ యూజింగ్. ఎన్ని కెమెరాస్? అవర్ రిక్వైర్మెంట్ సార్, దట్ ఈస్. అదే అవర్ రిక్వైర్మెంట్ అంటే నీకు ఇప్పుడు వరకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ టైమ్ లో చేస్తామని దీంట్లో రాశారు కంక్లూజన్ లో. రియల్ టైమ్ లో చేస్తున్నారా మరి? అది ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ సార్, రియల్ టైమ్ ఇన్పుట్స్ ఇస్తే పెర్ఫార్మెన్స్ బాగుంటుందని సార్. అదేనమ్మా మెథడాలజీ. నేను చెప్పేది ఏంటంటే మీరు మెథడాలజీలో మీరు హార్డ్వేర్ చేస్తారా సాఫ్ట్వేర్ చేస్తారా? క్లారిటీ. సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే అలా వీడియో రికార్డ్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తారా? ఎస్ సార్, వీడియో రికార్డ్ చేసుకుని దాని ద్వారా ఇమేజ్ ని తీసుకుంటాం సార్. దాని నుంచి దాన్ని ప్రాసెస్ చేస్తారా? వాటిని కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ ఇస్తాం సార్, ఈ MTCNN అనే బ్లాక్ కి. ఇదంతా కూడా మీరు మన కాలేజీలోనే వీడియో తీసుకుని చేస్తారా లేకపోతే వెబ్సైట్ లో వీడియోస్ చేస్తారా? వెబ్సైట్ లో వీడియోస్ కాదు సార్, మన క్లాస్ రూమ్ లో కెమెరా పెట్టచ్చు సార్. దాని ద్వారా క్యాప్చర్ చేసే ఫోటోస్. మీరు ఎలా ప్రపోజల్ ఏంటనేది అడుగుతున్నా, అందుకని క్లారిటీగా చెప్పండి. Yes sir, we will place a camera on our classroom and we will take the pictures of the classroom. You will record it and from that you will extract and you will compare with the test data. Yes sir. First training data తీసుకుని తర్వాత టెస్ట్ డేటాతో కంపేర్ చేస్తారు అంతేనా? అవును సార్.
వర్క్ ఇప్పటి వరకు ఏం చేశారు? ఒక నెట్వర్క్స్ మీరు ఏ నెట్వర్క్ యూజ్ చేసి మామూలు ఫేస్ రికగ్నైజేషన్ చేశారా ఇప్పటి వరకు? ఆ రిజల్ట్స్ ఏమైనా ఉంటే చూపించండి. ఫేస్ రికగ్నిషన్ మామూలు ఫేస్ రికగ్నైజేషన్ చేశారా? లేదు సార్ ఇంకా. ఇప్పటి వరకు ఏమేమి చేశారు మీరు? అనకొండాలో ఏం చేశారు? ఓపెన్ సివి యూజ్ చేసి ఏమన్నా చేశారా? చేసినవి ఏమైనా ఉంటే చూపించు. ఇంకా చేయలేదు సార్ పూర్తిగా. అదే ఓకే. సో వాట్ ఆర్ ది డిజైన్ మెట్రిక్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్? పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఏంటి? సో ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూసుకోండి అమ్మా. ఫస్ట్ టైటిల్ ఒకటి మార్చాలి, అది వేరే సతీష్ సార్ తో డిస్కస్ చేసి కొంచెం టైటిల్ కన్వీనియంట్ గా మార్చండి. తర్వాత అది డాక్టర్ సతీష్ అసోసియేట్ ప్రొఫెసర్ అనేది పెట్టాలి. తర్వాత మీరు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లన్నీ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఫుల్ గా మీరు ఆ ఓపెన్ సివి మీదే చెప్పాలి. నాకు ఇదంతా అవసరం లేదు మాకు. ఓకే, మీరు ప్రాక్టికల్ గా ఏం చేశారు అనేది మీరు ఫోకస్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. ఓకే సార్, ఓవర్ టు యూ సతీష్ సార్. Mine is over. Okay, thank you. Sir, we have so far we have completed 11 batches, sir, for C-section. Okay. And we are left with sir cut అవుతుంది. Shall we go ahead or shall we see? అదే మరి కేఎల్ఎన్ సాబ్ లేడు అనుకుంటా, రేపు కంటిన్యూ చేద్దాం, లేకపోతే మీకు వేరేది ఏదో ఉందన్నారు కదా. సో హెచ్ఓడి గారు మీటింగ్ పెట్టారు 5 o'clock. అదే అందుకనే ఆర్ఎండి తరపున మీరు కూడా ఉండాలనుకుంటారు. నేను కష్టం సార్, నన్ను పిలవలేదు. పిలవలేదా? ఆర్ఎండి అన్నారు. సరే సార్, వి విల్ లీవ్ అయితే. ఓకే, 12, 13 and 14 రేపు కంప్లీట్ చేసేసి క్లోజ్ చేసేద్దాం. అలాగే. Okay, thank you very much. Okay, sir. So today, as we have one more meeting with HOD sir at 5 o'clock, we are closing reviews for today, and tomorrow batch 12, 13 and 14. Okay, sir. Bye.